నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మామూలుగా అయితే భవిష్యత్ సీఎం అభ్యర్థి ఎవరనే అంశం గురించి చర్చకు సమయం కాకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికలు జరిగి 6 నెలలు కూడా పూర్తి కాలేదు. అసలు లెక్క ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికలు 2029లో జరగాల్సి ఉంది. అప్పటికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే డిప్యూటీ సీఎం హోదాలోని పవన్ కళ్యాణ్ రాబోయే 10 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడే ఉండాలని ఆకాంక్షించడంతో ఒక ఆసక్తిదాయకమైన చర్చకు దారితీసినట్టుగా అయింది. మరి సరిగ్గా 10 సంవత్సరాల నంబర్ను పవన్ యథాబలంగా అన్నారనే అనుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడికి ప్రజలైతే కూటమి ద్వారా ఇంకో అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకో 4.5 ఏళ్ళు ఆయన అధికారికంగా సీఎంగా కొనసాగవచ్చు. ఆ తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉంది. జమిలీ ఎన్నికల సంగతులను పక్కన పెడితే 2029 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా కొనసాగడానికి అవసరమైన మెజారిటీ అయితే టీడీపీ వద్ద ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినా చంద్రబాబు నాయుడు సీట్కైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ మేరకు టీడీపీకి సొంత మెజారిటీ ఉంది. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు ఏ మేరకు ఎప్పుడు మారుతాయో వేరే చెప్పనక్కర్లేదు. స్వయంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల స్నేహాన్నే ఇందుకు ఉదాహరించిన 2014 ఎన్నికల్లో వీరంతా కూటమిగా వెళ్లారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయలేదు. అయితే జనసేన అంటూ పార్టీ పెట్టి అప్పుడు చంద్రబాబును సీఎంగా చేయడానికి పవన్ చాలా కష్టపడ్డారు. అయితే అదే పవన్ కళ్యాణ్ మనసు 2019కి మారిపోయింది. ఆ ఎన్నికల్లో చంద్రబాబును విమర్శిస్తూ ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేన టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేసింది. కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీలతో కలిసి 2019 ఎన్నికల్లో ఒక కూటమిగా పోటీ చేశారు. మళ్లీ పవన్ మనసు 2024కు మారింది. ఈసారి కమ్యూనిస్టులు బీఎస్పీ నచ్చలేదు, బీజేపీ నచ్చింది. ఎన్నికలకు చాలా ముందుగానే బీజేపీతో పొత్తు అని ప్రకటించారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీతో జతకూడారు. ఆ పొత్తు కోసం తను ఎంతో కష్టపడినట్టుగా, బీజేపీ నేతలను కష్టపడి ఒప్పించినట్టుగా కూడా పవనే చెప్పుకున్నారు. అలా ఎర్ర కూటమి నుంచి పవన్ కళ్యాణ్ కాషాయ కూటమిలో మళ్లీ చేరారు. కాబట్టి ఎరుపు కాషాయం ఇలా ఎప్పుడు ఏ రంగులైనా మారిపోవచ్చు రాజకీయంలో. ఇది గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయ గమనాన్ని పరిశీలించినా అర్థమవుతుంది. కాబట్టి రాబోయే 10 ఏళ్ల రాజకీయం గురించి పవన్ తన ఆకాంక్షను చెప్పేయటం కాస్త విచిత్రమే. అయితే ఈ ఆకాంక్ష పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కూడా ఆకాంక్షించనిదే. పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది ఆయన వీరాభిమానుల సుదీర్ఘ ఆకాంక్ష. కేవలం సీఎం కాదు, కరెన్సీ నోట్ల మీద కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి ముద్రించాలనే డిమాండ్ వారి నుంచి ఎప్పటి నుంచో ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మోదీ రిటైర్ అయితే పీఎం అభ్యర్థులు ఇద్దరే అని, ఒకటి యోగి ఆదిత్యనాథ్, 2 పవన్ కళ్యాణ్ అని కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు జ్ఞానబోధ చేస్తారు. అలాంటి వ్యక్తి కేవలం డిప్యూటీ సీఎం హోదాలో మిగిలిపోవాలని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోరు. పవన్ సీఎం కావాలనేది వారి గట్టి ఆకాంక్ష. అయితే ఇప్పుడే కాదు, రాబోయే 10 ఏళ్ళు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ వైపు. ఇక తెలుగుదేశం వైపు నుంచి చూస్తే చంద్రబాబే సీఎం అభ్యర్థిగా గత ఎన్నికలకు వెళ్ళింది. అయితే ఆ పార్టీ యువ ఆశాకిరణం లోకేష్ బాబు సీఎం కావాలనేది అక్కడ ఉన్న డిమాండే. ఇప్పుడు కాదు, ఇది పాతదే. 2019 ఎన్నికలు పూర్తి కాగానే లోకేష్ సీఎం, ప్రధానమంత్రిగా చంద్రబాబు, రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఉంటారంటూ అప్పట్లోనే ప్రచారాలు మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు చక్రం తిప్పి పీఎం అవుతారని, దీంతో 2 పదవుల్లో కొనసాగలేరు కాబట్టి లోకేష్ సీఎం అవుతారనేది అప్పుడు జరిగిన ప్రచారం. అయితే ఫలితాలు వేరేలా రావడంతో వారి కలలకు భంగం కలిగింది. ఆ సంగతలా ఉంటే ఒకవేళ 2029 నాటికైనా లోకేష్ను టీడీపీ సీఎం క్యాండిడేట్ చేయాలనుకుంటే, లేదా అంతలోపే సీఎం సీట్లో లోకేష్ను కూర్చోబెట్టేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తే, అప్పుడు పవన్ పరిస్థితి ఏంటనేదే ఆసక్తిదాయకమైన అంశం. కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు అదిగో ఇదిగో కేటీఆర్ను సీఎంగా కూర్చోబెడుతున్నారనే ప్రచారం గట్టిగా సాగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ ప్రచారం మరింత తీవ్రంగా జరిగింది. అయితే అక్కడ హరీష్ రూపంలో కేటీఆర్కు గట్టి పోటీదారు ఉండేవాడు. కేటీఆర్ కన్నా ముందే కేసీఆర్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చాడు హరీష్. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశాడు. రాజకీయంగా టీఆర్ఎస్పై మంచి పట్టును కూడా కలిగి ఉన్నాడు. అయితే ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా ముందే వచ్చిన మేనల్లుడు కన్నా కొడుకు కేటీఆర్కు కీలకం కావడంతో వింతలేదు. ఒకవేళ కేటీఆర్ను సీఎంగా చేస్తే హరీష్ అలకబోనవచ్చు, ఆయనను బీజేపీనో కాంగ్రెస్సో వాడుకోనవచ్చు అనే భయాలు కేసీఆర్ను ఆపినట్టుగా ఉన్నాయి. అలా కేటీఆర్కు కిరీట ధారణ ఆగింది. అయితే
టీడీపీలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ మేనరికాల ఇబ్బంది లేదు. మేనరికాలన్నీ లోకేష్కు పట్టధారణ చేయటానికి ముందుకు వచ్చేవి. లోకేష్కు టీడీపీలో పోటీదారు అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ను ఎప్పుడో రాజకీయంగా సైడేశారు. కాబట్టి లోకేష్కు ఎంటిపోరు లేదు. కాబట్టి నిజంగా లోకేష్ కోరుకుంటే చిన్న ఆటంకం లేకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేయొచ్చు. ఒకవేళ తనకు వయసు మీద పడుతోందనో లేక లోకేష్ను ఎన్నికలకు ముందే సీఎంగా కూర్చోబెట్టేయాలనో చంద్రబాబు భావించినా అది మరీ పెద్ద ఆశ్చర్యమైతే కాకపోనూవచ్చు. అలాంటి పరిస్థితి ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత వచ్చినా అప్పుడు పవన్ కళ్యాణ్ సమ్మతించక తప్పుతుందా అనేది ఆసక్తిదాయకమైన అంశం. అసలు పవన్ సమ్మతితో టీడీపీకి పని లేకపోవచ్చు. ఎందుకంటే పోటీ చేసింది కూటమిగానే, కానీ టీడీపీకి సొంత బలం ఉంది. సొంతంగా మెజార్టీకి కావలసినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ గీత దాటని వారిలో ఎక్కువ మంది. లోకేష్ సీఎం అంటే వారిలో చాలామంది ఎగిరి గంతేస్తూ ప్రకటనలు కూడా చేస్తారు. కాబట్టి రానున్న 4.5 ఏళ్ల లోపు ఎప్పుడు సీఎం కావాలనుకున్నా లోకేష్కు చిటికలో పని. ఎలాగూ జగన్ అంటే అపరిమిత ద్వేషాన్ని కలిగి ఉన్న పవన్ కళ్యాణ్కు లోకేష్ను సీఎం అభ్యర్థిగా మద్దతు పలకడమే తప్ప మరో మార్గము ఉండకపోవచ్చు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.